సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలో కూడా హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగు సినిమాలకి కొంచెం దూరంగా, తమిళ సినిమాలకి చాలా దగ్గరగా ఉంటున్నాడు. తమిళంలో మంచి మంచి ప్రయోగాలు చేస్తూ కెరీర్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్ టైమ్ లో సిద్ధార్థ్ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసేట్టు చేసిన సినిమా జిగర్ తండా. ఆ సినిమాని చిక్కడో దొరకడో పేరుతో తెలుగులోకి అనువదించి ఈ వారం థియేటర్లకు పట్టుకొచ్చారు. వద్దనుకుంటున్న తెలుగు ప్రేక్షకులకి దూరం అవుతున్న సిద్ధార్థ్ మరి ఈ సినిమాతో అయినా వారికి దగ్గరయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, కార్తిక్ ఓ ఆస్పైరింగ్ ఫిల్మ్ డైరెక్టర్. చాలా షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఫీచర్ ఫిల్మ్ చేయడం కోసం అవకాశాన్ని వెతుకుతున్నాడు. ఓ రియాలిటీ షో పుణ్యమా అని నిర్మాత దొరుకుతాడు. కానీ ఆ నిర్మాత ఓ కండిషన్ పెడతాడు. తనకి గ్యాంగ్స్టర్ కథ కావాలంటాడు సినిమా తీయడానికి. వాళ్ళు వీళ్ళు తీసిన కథలెందుకు, నిజంగా ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఒక పెద్ద రౌడీని ఫాలో అయ్యి అతని మీద రీసెర్చ్ చేసి దాంతో కథ తయారు చేసుకుని సినిమా తీస్తే సూపర్ గా ఉంటదన్న డెసిషన్ కి వచ్చిన కార్తిక్ ఓ కరుడు గట్టిన రౌడీని పట్టుకుంటాడు. రకరకాల స్కీమ్లేసి గోడచారులాగా అతన్ని వెంటాడుతూ కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. తర్వాత ఓ బ్యాడ్ సిచ్యువేషన్ లో ఆ రౌడీకి దొరికిపోతాడు కార్తిక్. ముందు చంపేద్దాం అనుకుంటాడు కార్తిక్ ని, కానీ తన కథతో సినిమా తీయటానికి వచ్చాడు అన్న సంగతి అర్థమై కొంత ఇంప్రెస్ అయ్యి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు. ఇక అంతా సెట్ అయిపోయింది. సినిమా తీయటం అనుకుంటున్న టైంలో ఆ రౌడీ కార్తిక్ ఓ కండిషన్ పడతాడు. దాంతో కార్తిక్ దిమ్మ తిరిగిపోద్ది. ఆ తర్వాత ఏం జరిగింది, కార్తిక్ సినిమా తీయగలిగాడా లేదా అన్నది సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే, తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్. అటు ప్రేక్షకుల్ని అలరించింది, ఇటు విమర్శకుల్ని మెప్పించింది. ఈ సినిమా కార్తిక్ సుబ్బరాజు పిజ్జా సినిమా తీశాడు. ఆ డైరెక్టరే ఈ సినిమాని తీశాడు. పిజ్జా సినిమా చూసినప్పుడే అర్థమైంది ఈ కుర్రాడు ఆంధ్రలా సినిమాలు తీసే దర్శకుడు కాదు అని. ఈ చిక్కుడు దొరకడు కూడా ఓ ప్రత్యేకమైన సినిమా. సూపర్ గా తీశాడు సినిమాని కార్తిక్. డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయిన తర్వాత, కొత్తగా సినిమాలు చేయడానికి ప్రయత్నంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన కొన్ని అనుభవాలని బేస్ చేసుకుని ఈ సినిమా కథను తయారు చేశాడంట కార్తిక్ సుబ్బరాజు. అలా అని కంప్లీట్ రియలిస్టిక్ ఫీలింగ్ వచ్చేది ఈ సినిమా చూస్తుంటే. కొన్ని ఊహాజనితమైన సంఘటనలు, సన్నివేశాలు ఉన్నాయి. కొంత రియాలిటీ, కొంత ఇమాజినరీ ఆలోచనల్ని కలిపి చాలా నీట్ గా కథను ప్రిపేర్ చేసుకున్నాడు. అంతకంటే బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసుకున్నాడు. అలానే కార్తిక్ రాసుకున్న కథలో చిన్నగా మెసేజ్ ఉంది, ఆలోచించేసే సెటైర్ ఉంది. పోతే ఈ మెసేజ్, సెటైర్ రెండు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించే. కొత్తగా డైరెక్షన్ వైపు వస్తున్న కుర్రోళ్ళు ఏవేవో ఆప్షన్స్ పెట్టేసుకుని దొరికిన అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అన్న విషయాన్ని సున్నితంగా చెప్తూనే, మరోపక్క ఎవరు పడితే వాళ్ళు హీరో అయిపోవాలని ఆరాట పడుతున్న కల్చర్ మీద కూల్ గా సెటైర్ వేశాడు. మంచిగా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసుకోవడం కాదు, అద్భుతంగా ఆ కథని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు కార్తిక్. నిజంగా అతను బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్. అంతకంటే ఫెంటాస్టిక్ కథకుడు. సూపర్ గా కథని చెప్తాడు. సినిమా మొదలై అతను కథ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యామంటే సినిమా అయిపోయేంత వరకు అతని కంట్రోల్ నుంచి మనం బయటకు రాం. అంత గొప్పగా ఉంటుంది అతను కథ చెప్పే విధానం. ఈ సినిమాలో కూడా ఆ మ్యాజిక్ ఉంది. ఫస్ట్ సీన్ తోనే సినిమాతో కనెక్ట్ అవుతాం. ఆ తర్వాత డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సే దొరకదు. సినిమా అయిపోయిన తర్వాత కూడా కార్తిక్ టేకింగ్, విలన్ గా చేసిన బాబీ సింహ మనతో పాటు ట్రావెల్ అవుతూనే ఉంటారు. బేసిక్ గా ఈ సినిమా క్రైమ్ కామెడీ. కార్తిక్ ఈ సినిమాతో క్రైమ్ కి సంబంధించిన డెప్త్ ని చూపెట్టాడు. కామెడీకి సంబంధించి హైట్ ని టచ్ చేశాడు. ఇది ఈ సినిమాకి సంబంధించి అసలైన స్పెషాలిటీ. ఫస్ట్ హాఫ్ లో విలన్ క్రూరత్వాన్ని చూసి ఆల్మోస్ట్ ఓ మాదిరి టెన్షన్ లో ఉంటాం అందరూ. వీడేంట్రా ఎంత దారుణంగా ఉన్నాడు. అలాంటి విలన్ తో సెకండ్ హాఫ్ లో బీభత్సంగా కామెడీ చేయించాడు. అది కంప్లీట్ కన్విన్సింగ్ గా, వండర్ఫుల్ గా విలన్ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు కార్తిక్. ఆ పైన ఆ పాత్రలో బాబీ సింహ మామూలుగా నటించలేదు. పీక్స్ అన్నమాట. ఆ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ అన్నింటినీ భలే క్యారీ చేశాడు. క్రూరత్వం, కామెడీ, సెంటిమెంట్, అన్ని రకాల ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పలికించాడు. ఛాన్స్ లేదు ఈ సినిమా చూసిన తర్వాత బాబీ సింహాని మెచ్చుకోకుండా ఉండడం చాలా కష్టం. అంత బాగా చేశాడు కాబట్టి ఈ పాత్రకు గాను బాబీ సింహ నేషనల్ అవార్డు అందుకున్నాడు. బాబీతో పాటు ఈ సినిమాలో కనిపించిన అందరు ఆర్టిస్టులు చాలా బాగా నటించారని చెప్పాలి. సిద్ధార్థ్ మంచి అవకాశాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడు. తన పాత్రకి 100% న్యాయం చేశాడు. లక్ష్మీ మీనన్ మంచి పాత్రలో ఆకట్టుకుందనే చెప్పాలి. హీరో ఫ్రెండ్ గా కరుణ మంచి నవ్వులు పండించి ఆకట్టుకున్నారు. తర్వాత విలన్ అనుచర్ గాను చక్కటి లీడ్ తీసుకున్నారు. ఆ పైన ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన యాక్టింగ్ మాస్టర్ మూర్తి. ఆయన యాక్టింగ్ క్లాసెస్, ఆయన జిబ్రిష్ లాంగ్వేజ్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాయి. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచే సంతోష్ నారాయణ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, ముందే చెప్పుకున్నాం ఈ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమా. కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, థ్రిల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఊహించని ట్విస్టులు ఉన్నాయి. రెగ్యులర్ సినిమాలో ఉండదు, డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేసిద్ది. అవకాశాన్ని బట్టి మిస్ చేసుకోకుండా చూడాల్సిన సినిమానే ఇది. చిక్కుడు దొరకడు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి ఇన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.